యూట్యూబ్ యాడ్స్ కూడా ఈ మధ్యన బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇంకా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది వరకు మనకి ఒక వీడియో చూస్తే వీడియోకి మేబీ 1 or 2 యాడ్స్ వచ్చాయి. అవును. ఇవాళ యూట్యూబ్ యాడ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఒక వీడియో చూసేలోపు 10 యాడ్స్ వస్తున్నాయి అనమాట. సో ద పీపుల్ హూ ఆర్ రన్నింగ్ యూట్యూబ్ యాడ్స్ హ్యావ్ ఆల్సో ఇంక్రీస్డ్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రాఫిటబుల్. సో ఒకటి చేస్తే ప్రాఫిట్ లేదు అన్నప్పుడు ఎవరు చేయరు. ఐ బిలీవ్ యూట్యూబ్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ అనుకుందాం. కోర్సెస్ యూట్యూబ్లో ఎక్కువ శాతం ఏంటంటే ఏదైనా ఒకటి తెలుసుకుందాం, నేర్చుకుందాం, చదువుకుందాం అటువంటి ఆడియన్సెస్ ఎక్కువ ఉంటారు. సో సర్వీస్ బేస్డ్ బిజినెసెస్కి యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్, ఫేస్బుక్ కన్నా కూడా. కానీ స్కేల్ చేయాలంటే మాత్రం ఫేస్బుక్ ఇస్ మచ్ బెటర్ అండి. ఓకే, ఎక్కువ మందిని రీచ్ అవ్వాలంటే మాత్రం. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి కంపారిటివ్లీ ఫేస్బుక్ యాడ్స్ ఇస్ మచ్ ఈజియర్ కంపేర్ టు యూట్యూబ్ యాడ్స్. చాలా మందికి ప్లాట్ఫామ్ నేర్చుకోవడం కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఫేస్బుక్ యాడ్స్ ఇస్ రిలేటివ్లీ ఈజీ టు స్టార్ట్ అండ్ సో అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి. అండ్ దెర్ ఆర్ మోర్ పీపుల్ టీచింగ్ ఫేస్బుక్ యాడ్స్. ప్లాట్ఫామ్ ఈజీగా ఉంటుంది, లెర్నింగ్ ద ప్లాట్ఫామ్ ఇస్ ఈజీ. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ప్లాట్ఫామ్ యూర్ డూయింగ్, ఆడియన్స్ పల్స్ పట్టుకొని మనం ఆ క్రియేటివ్ తయారు చేయలేకపోతే, ఆర్ మన ప్రైజింగ్ స్ట్రక్చర్ తప్పైనా, మనం మార్కెట్లో అనుకున్నది సరే 500కి సేల్ అయిపోద్ది అనుకున్నాం, బట్ కస్టమర్ అది ఎక్కువ 400 ఉంటే ఇన్వెస్ట్ చేద్దాం, కొందాం అన్న ఫీలింగ్ ఉంటే, సో ప్రైజింగ్ పాయింట్ దగ్గర కానీ క్రియేటివ్ పాయింట్ దగ్గర కానీ మనం వాడిని కన్విన్స్ చేయలేకపోతే వీల్ ఫెయిల్ అండ్. బట్ అగైన్ యూట్యూబ్ యాడ్స్ ఆర్ వర్కింగ్ రియల్లీ వెల్.